అందరికీ నమస్తే, వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. నేడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లక్కీ డ్రా, 12,000 మంది అదృష్టవంతులు. తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ జారీ. పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం. ఓటమి భయంతో కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తున్నాడు అంటున్న రేవంత్ రెడ్డి. సిద్దిపేట జిల్లాలో మహిళ దారుణ హత్య. ఏడాదిలో 2 సార్లు 10th ఇంటర్ బోర్డు పరీక్షలు, మార్పులకు సిద్ధమైన కేంద్రం. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం, 300 వాహనాలు బూడిద. జగన్ పులివెందులలో లేకపోయినా ఆయన ఓటు అక్కడ ఎలా ఉంది అంటున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. దొంగ ఓట్లను పసిగట్టే సాఫ్ట్వేర్, 10,000 మంది నకిలీ ఓట్లను గుర్తింపు. ఆర్టీసీ ఉద్యోగుల పింఛన్పై స్పష్టత ఇవ్వని ఏపీ ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్తే, నేడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లక్కీ డ్రా, 12,000 మంది అదృష్టవంతులు. గ్రేటర్ హైదరాబాద్లో 2 పడక గదుల ఇల్లు పొందేందుకు అర్హులైన 12,000 మంది అదృష్టవంతుల వివరాలు ఈ రోజు వెల్లడి కానుంది. మహానగరం పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 2,500 మంది చొప్పున 60,000 మందితో జాబితా సిద్ధం చేశారు. వీరిలో ఒక్కో నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేయనున్నారు. వీరి పేర్లను లక్డీకాపూల్లోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు వెల్లడించనున్నారు. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. పేర్లు, నంబరు ఒక డబ్బాలో వేసి లక్కీ డ్రా తీసినట్టు కాకుండా యాదృచ్ఛిక నమూనా సాఫ్ట్వేర్ ద్వారా పేర్లు వివరాలు వెల్లడి కానున్నాయి. లబ్ధిదారుల పేర్లు స్పష్టంగా కనిపించేందుకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక తెరలను ఏర్పాటు చేశారు. మంత్రులు తలసాని, మహమూద్ అలీతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, డాక్టర్ ఎస్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ జారీ. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి 2 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మొత్తంగా 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందులో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈసారి టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డిఎస్సి ద్వారానే పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. నియామకాల విషయంలో ఇప్పటికే భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు వచ్చాయన్నారు. పట్నం మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 3:30 మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈటల రాజేందర్ను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత ఆ స్థానం ఇప్పటి వరకు అలాగే ఖాళీగా కొనసాగింది. తాజాగా మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడంతో ఈ మేరకు ప్రభుత్వం నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం వెళ్ళింది. దీంతో మహేందర్ రెడ్డి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడానికి అవసరమైన ఏర్పాట్లను చేపట్టినట్లు రాజ్భవన్ వర్గాలు ధృవీకరించాయి. ఏడాదిలో 2 సార్లు 10th ఇంటర్ బోర్డు పరీక్షలు, మార్పులకు సిద్ధమైన కేంద్రం. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో కేంద్రం పలు కీలక మార్పులకు సిద్ధమైంది. 10th ఇంటర్ బోర్డు పరీక్షలను ఏడాదిలో 2 సార్లు నిర్వహించనున్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో ఉత్తమ స్కోరు ఎంచుకునే అవకాశం ఉంటుంది. పరీక్షలు సెమిస్టర్ పద్ధతిలో పెడతారా లేక మొత్తం సిలబస్ పై 2 సార్లు నిర్వహిస్తారా అనే విషయం పైన, ఎప్పటి నుంచి అమలు చేస్తారనే అంశం పైన స్పష్టత రావాల్సి ఉంది. ఈ విధానం అమలుకు తొలుత రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలి. అప్పుడే రాష్ట్రాల్లో అమల్లోకి వస్తుంది. పాఠశాల విద్యకు సంబంధించిన కొత్త కరికులం ఫ్రేమ్వర్క్ రూపొందించిన కేంద్ర విద్యాశాఖ గత ఏప్రిల్లో ముసాయిదా విడుదల చేయగా, దానిపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించి తుది వేదికను విడుదల చేయనుంది. సిద్దిపేట జిల్లాలో మహిళ దారుణ హత్య. సిద్దిపేట జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లోని దుండగులు గొంతు కోసి కాళ్లను శరీరం నుంచి వేరు చేశారు. ములుగు మండలం బండమైలారంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలిని గజ్వేల్ ఏసీపీ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన మహిళను వెంకటమ్మగా గుర్తించారు. వెంకటమ్మ ప్లాస్టిక్ సామాగ్రి అమ్ముతూ జీవనం కొనసాగిస్తుండగా ఆమెకు 3 పిల్లలు ఉన్నారు. వెంకటమ్మ భర్త గతంలో మృతి చెందారు. కాగా వెంకటమ్మను హత్య చేసిందెవరు, హత్యకు గల కారణాలేంటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఓటమి భయంతోనే కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తున్నాడు అంటున్న రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ చేస్తానని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు. ఈ మేరకు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన స్థానిక సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కలిశారు. అనంతరం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో సమావేశమై పోటీ అంశంపై చర్చించారు. టికెట్ కోసం తన తరపున కొడంగల్ కాంగ్రెస్ నేతలు ఇవాళ గాంధీ భవన్లో దరఖాస్తు అందజేస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం, 300 వాహనాలు బూడిద. విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున నగరంలోని కేపీ నగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. షోరూంతో పాటు గోదాంలో ఉన్న సుమారు 300 వరకు ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. విజయవాడలోని చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఈ షోరూం ఉంది. నగరంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం కావడంతో వందల సంఖ్యలో వాహనాలు గోదాముల్లో ఉంచుతారు. జగన్ పులివెందులలో లేకపోయినా ఆయన ఓటు అక్కడ ఎలా ఉంది అంటున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లుగా ఓట్లు తొలగించే అధికారులపై చర్యలు ఇద్దరి సస్పెన్షన్తో ముగిసిపోదని తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఊరిలో లేరన్న కారణంతో ఓటు తొలగించడం సరికాదని, సీఎం జగన్ గత 30 ఏళ్లుగా పులివెందులలో లేకపోయినా అక్కడ ఓటు ఎలా ఉందని ఆయన ప్రశ్నించారు. ఓటరుకు ఎన్నికల కమిషన్ చాలా ప్రాధాన్యత ఇస్తోందని, ఎన్నికల సంఘం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఒక వ్యక్తి 5 ఓట్లకు మాత్రమే అభ్యర్థన ఇవ్వగలరని అన్నారు. ఈఆర్ఓ స్థాయి అధికార స్వయంగా తనిఖీ చేసి అభ్యర్థులను పరిగణలోకి తీసుకోగలవా? ఆర్టీసీ ఉద్యోగుల పింఛన్పై స్పష్టత ఇవ్వని ఏపీ ప్రభుత్వం. ఆర్టీసీ ఉద్యోగులకు ఏ పింఛన్ ఇస్తారనే విషయమై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వంలో విలీనమై 2.5 ఏళ్లైనా పింఛన్ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడమే దీనికి కారణం. పాత పింఛన్ విధానం కోసమే తాము విలీనానికి ఒప్పుకున్నామంటున్న ఉద్యోగులు అదే వర్తింపజేయాలని కోరుతున్నారు. దొంగ ఓటర్లను పసిగట్టే సాఫ్ట్వేర్, 10,000 మంది నకిలీ ఓటర్లను గుర్తింపు. ఓటరు జాబితాలో పేరుంటుంది గానీ ఆ ఊర్లో మాత్రం ఆ పేరుతో ఎవ్వరూ ఉండరు. ఎన్నికల్లో వారి పేరుతో మరొకరు దొంగ ఓటు వేసేస్తారు. ఇలాంటి ఘటనను అడ్డుకోవడం ఎన్నికల కమిషన్ కు పెద్ద సవాలుగా మారుతోంది. తాజాగా దొంగ ఓట్లను నియంత్రించడానికి బీహార్లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాటించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. చెన్నైకి చెందిన ఫేస్ ట్యాగర్ అనే స్టార్టప్ సాయంతో బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వినూత్న యాప్తో ముందుకొచ్చింది. మే, జూన్ మాసాల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో దొంగ ఓట్లు పోలవకుండా కట్టడి చేసింది. ప్రత్యేకించి ఎన్నికల కోసం ఫేస్ ట్యాగర్ సంస్థ స్వదేశ్ పేరుతో ఓ యాప్ను రూపొందించింది. ఈ యాప్ ఇన్స్టాల్ అయి ఉన్న మొబైల్ను ఓటర్ల జాబితా ఇతర డేటాను పొందుపరిచిన పరికరానికి అనుసంధానం ఇస్తారు. ఓటరు పోలింగ్ బూత్లోకి వస్తున్నప్పుడే వారి ముఖాన్ని మొబైల్తో ఫోటో తీస్తారు. ఇందులో ఉన్న వ్యక్తికి సంబంధించిన డేటా తన వద్ద ఉన్న డేటాలో ఉందో లేదో యాప్ నిర్ధారించి 3 సెకండ్లలో చెప్పేస్తుంది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు. వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేల్ పట్టణం పోర్మామిల్ల రోడ్డులో ఉన్నటువంటి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కార్యాలయంలో గురువారం రక్షాబంధన్ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఇచ్చేశారు. ప్రేమానురాగాలను పంచడమే రక్షాబంధన్ ఉద్దేశమని బ్రహ్మకుమారి సంఘ ఏపీ, కర్ణాటక రాష్ట్రాల ఇన్ఛార్జ్ నీలా బెనర్జీ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ సుధాకు రక్షాబంధన్ను కట్టి సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాఖీ అంటే రక్షణ అని, రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం. అందుకే ప్రతి ఒక్కరూ సోదరీమణి తమ సోదరులకు రక్షాబంధన్ను కడతారని, తమ సోదరులు ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ వారు జీవితంలో ఉన్నత స్థానాలను ఎదగాలని కోరుకుంటూ ఎర్రటి దారాన్ని తయారు చేసి చేతికి కట్టి అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుటన వీరతిలకం పెడతారన్నారు. అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారని, సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షగా ఉంటారని ఆమె చెప్పారు. నేను సదా సంతానమై ప్రతి ఆత్మ గురించి శుభభావన శుభకామనలను సదా మనస్సు ద్వారా చేస్తూ ఉంటాను. నర్సాపూర్ పార్టీ టికెట్ మదన్ రెడ్డికే ఇవ్వాలని మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద ఉద్రిక్తత. 4 రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేయగా నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి టికెట్ పెండింగ్లో పెట్టడం జరిగింది. ఆగ్రహించిన నియోజకవర్గ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, నాయకులు, ప్రజలు నర్సాపూర్ సిట్టింగ్ టికెట్ మదన్ రెడ్డికే కేటాయించాలని గురువారం నాడు మంత్రి హరీష్ రావు ఇంటి ముందు ధర్నా నిర్వహించారు.
మచ్చలేని నాయకునిగా పేరున్న మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకుంటే నర్సాపూర్ సీట్ కోల్పోవడం జరుగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మదన్ రెడ్డికి టికెట్ ఇస్తే 60,000 మెజార్టీతో ఘన విజయం సాధించడం జరుగుతుందన్నారు. ఇప్పటికైనా అధిష్టానం మదన్ రెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో 8 మండలాల జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో విద్యుత్ షాక్తో 2 దుర్మరణం. ఎచ్చెర్ల మండలం ముద్దాడ పంచాయతీ సిగిడిపేటలో చోటు చేసుకున్న సంఘటన ఇది. బోర్ వేస్తుండగా విద్యుత్ తీగలకు ఐరన్ పైప్ తగలడంతో విద్యుత్ షాకు గురైన 3 వ్యక్తులు ఘటనా స్థలం వద్దనే మృతి చెందిన స్వరా బిస్తాన్ బదిరయ్య. మరో వ్యక్తిని చికిత్స నిమిత్తం శ్రీకాకుళం కిమ్స్కు తరలించిన బోర్వెల్ సిబ్బంది. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపడుతున్న ఎస్ఐ సత్యనారాయణ. భీమవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కంటి ఆసుపత్రి. రాయలం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వికాస్ ప్రాథమిక కంటి ఆసుపత్రి కళ్ళజోళ్ల షాపును ప్రముఖ నేత్ర వైద్యులు యువి రమణ రాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానమని పెద్దలు చెప్పినట్లుగా మన అవయవాలలోకెల్లా అతి సున్నితమైనది ప్రధానమైనది నేత్రమని, నేత్రాల విషయంలో ఎంతో మెలకువగా జాగ్రత్త వహించాలని మా ఐ సెంటర్లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసి అనుభవం గడించిన ప్రభుదాసు ఈ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ రేవూరి గోగురాజు, కోడె వీరమ్మ, సేవా సమితి అధ్యక్షులు కోడె యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. రాయలం గ్రామంలో ప్రాథమిక కంటికి సంబంధించిన చికిత్సా కేంద్రం స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుదాస్ ఆప్టోమెట్రిస్ట్ దాదాపు 30 ఏళ్ళ అనుకున్నాం. చక్కగా దీంట్లో ట్రైనింగ్ అయ్యి ఈ రోజున సేవ చేయడానికి